వేలాది రూపాయలు వెచ్చించి తమ కష్టాన్నే స్వేదంగా చిందించి పంటలు పండిస్తున్న రైతులకు ప్రకృతి ఒకవైపు, అందులో జీవిస్తున్న మూగజీవాలు మరోవైపు. ఏది ఏమైనా కానీ ఆర్థికంగా, మానసికంగా పంటలు పండిస్తున్న రైతులకు తీరని కష్టనష్టాలు పాలు చేస్తున్నాయి. చిత్తూరు జిల్లా పుల్జల మండలం తిష్టవేసి సంచరిస్తూ ఉన్న ఒంటరి ఏనుగు మండలాన్ని మార్చి తన దాడుల పరంపర కొనసాగించిందా అంటే అవుననే అంటున్నారు సదం మండలం చెందిన రైతులు. సదం మండలం నాయన్పాకాల పరిసర ప్రాంతాల్లోని మారుతివారిపల్లి పరిసర ప్రాంతాల్లో పండిస్తున్న పంటలపై మంగళవారం ఆహార వేటకు బయలుదేరిన ఒంటరి ఏనుగు బుధవారం వేకోజాము వరకు తన దాడుల పరంపర కొనసాగించిందా అంటే అవుననే అంటున్నారు స్థానిక రైతులు. ఆ కష్టాలేంటో, వారి బాధలేంటో వారి మాటలను నంపదండి. చెప్పండి బా. గొల్లపల్లినా? చదువు మండలం అదే చదువు మండలం నాయన్పాకల దగ్గర నాయన్పాకాల మాతువారిపల్లి ఎన్ని వచ్చినాయి? చేకల చేను నుండి ఇట్లా మాతువారిపల్లిలో రెడ్డప్ప మొత్తం టమాటా మడి టెంకాయ చెట్లు 2 చెట్లు తినేసింది. ఒకటే ఒంటరేనుగా? ఒంటరేనుగా. అంటే ఇది కల్లూరు పక్కన తిరిగేదట్టు వచ్చినట్టుంది కదా? అనుకుంటా. అది నిన్నంతా ఈ పక్క ఉంది. రాత్రి 11 గంటల ప్రాంగణంలో వచ్చిందినా. మళ్ళీ అటు ఆ పక్కే ఉందా, వచ్చేసి ఉంటుందా రిటర్న్? అది ఎట్లే కణాన్ని పోయిందినా, ఘాట్లోకి వెళ్ళిపోయింది. ఘాట్ కాదు, ఇట్లా ఘాట్. రైతు పేరు రెడ్డప్ప కదా? రెడ్డప్పనా.